హాయ్ అండి ఎవ్రీవన్, ఏపీ న్యూ మీడియాకు స్వాగతం. ఆశా వర్కర్లను రెగ్యులర్ చేయాలని ఆందోళన. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగండ్ల ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆశా వర్కర్లు సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని మండల వైద్యాధికారి డాక్టర్ రవిలికి అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు మాట్లాడుతూ, పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లను ప్రభుత్వం గుర్తించి రెగ్యులర్ చేసి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి నబీరసూల్, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఏర్పడి ఇప్పటికీ 20 సంవత్సరాలు అవుతుంది. గత 20 సంవత్సరాల నుండి ఆశా వర్కర్లుగా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి 26 రకాల సేవలు చేస్తూ హెల్త్ రంగంలో అనేక అభివృద్ధి సాధించడం జరిగింది. అయితే ఇంత కష్టపడినటువంటి ఆశా వర్కర్లకు లేబర్ యాక్ట్ ప్రకారంగా, లేబర్ సవరణ చట్టాల ప్రకారంగా 45వ నంబర్ ప్రకారంగా కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన నిర్ణయించారు. ఇది సుప్రీంకోర్టు కూడా ఆదేశాల ప్రకారంగా ఇవ్వాలి అని చెప్పింది. కానీ చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు కేంద్రం కానీ రాష్ట్రం కానీ 26,000 రూపాయలు ఇచ్చే పరిస్థితి లేదు. ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని చట్టం ఉంది, కానీ ధరలకు అనుగుణంగా కూడా పెంచే పరిస్థితి లేదు. అందుకోసం కేంద్ర ప్రభుత్వం మీద బడ్జెట్ పెంచాలి ఆశా వర్కర్లకు. ఆ బడ్జెట్ పెంచడం ద్వారానే వీళ్ళకి వేతనాలు కానీ ఇతర సౌకర్యాలు కానీ మెరుగవుతాయనేటువంటిది ఆలోచన. అందుకే ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి బడ్జెట్లో పెంచాలి, రెగ్యులరైజ్ చేయాలి, కనీస వేతనం అమలు చేయాలి, ఇటువంటి డిమాండ్లతో అన్ని పిహెచ్సిల వద్ద నిరసన చెప్తూ మెడికల్ ఆఫీసర్లకు వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. అట్లానే మన రాష్ట్ర ప్రభుత్వం 2వ తారీఖు 9వ నెలలో 2024లో చర్చలు చేసింది ఆశా వర్కర్లతో. 11 డిమాండ్లు అంగీకరించారు. ఈ 11 డిమాండ్లు గత ప్రభుత్వం అంగీకరించి ఆ ప్రభుత్వం ఓడిపోయింది. నూతన ప్రభుత్వాన్ని కూడా ఆశా వర్కర్లు కలవడం జరిగింది, నారా లోకేష్ బాబు గారిని. ఆయన ఖచ్చితంగా ఆశా వర్కర్ల డిమాండ్లను నేను పరిష్కరిస్తాను, కొంత టైం అని చెప్పారు. మేము టైం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఆశా వర్కర్లకు ఈరోజు పని భారం అనేటువంటిది పెరుగుతూ ఉన్నది. ఆ పని భారం తగ్గాలంటే ప్రభుత్వం 26 రకాల పనుల్లో కుదించవలసినటువంటి అవసరం ఉంది. నాణ్యమైన సిమ్ములు ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సచివాలయాల దగ్గర వీళ్ళ వర్క్ కాదు, సచివాలయాల దగ్గర వీళ్ళ వర్క్ను బంద్ చేయాలి. అట్లాగని NCCDC సర్వేలు ఆశా వర్కర్ల డ్యూటీ కాదు, కానీ డ్యూటీ ఉండే విధంగా ఈరోజు అధికారులు ఒత్తిడి చేసి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏదైనా చైతన్యం ప్రకటించాలి, ఉద్యోగ భద్రత గ్యారెంటీ ఉండాలి. రెగ్యులరైజ్ చేయకపోతే వచ్చే పార్లమెంటు కాలం నాటికి చలో ఢిల్లీ కార్యక్రమం, ఆశా వర్కర్ల పెద్ద ఉద్యమం జరగబోతుందనేటువంటి విషయాన్ని ప్రభుత్వాలు గుర్తించాలని ఈరోజు వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. అందుకోసం నా పేరు నాగేశ్వరరావు, సిఐటి జిల్లా కార్యదర్శి.